ప్రియురాల్ని హత్య చేసిన సైకో ప్రియుడు. అనుమానంతో అమానుషానికి ఒడిగట్టిన సైకో. ప్రియురాల్ని దారుణంగా హత్య చేసిన సైకో ప్రియుడు. రక్తపు మడుగులోనే పోలీసుల కోసం ఎదురుచూపులు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో దుర్ఘటన. సంతోషిమాత ఆలయ సమీపంలో ఘటన. 27 ఏళ్ల అశ్విని అనే మహిళను దారుణంగా హతమార్చిన నగేష్. 2 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అశ్విని నగేష్తో ప్రేమలో పడి అతనితో కలిసి ఉంటున్న అశ్విని. ఉపాధి కోసం అశ్వినికి టీ స్టాల్ పెట్టించిన నగేష్. తరచూ టీ స్టాల్ కు వస్తున్న మరో యువకుడితో అశ్విని చనువు. తట్టుకోలేక గొడవకు దిగిన నగేష్ కత్తితో అశ్వినిని దారుణంగా పొడిచి చంపిన నగేష్. రక్తపు మడుగులో పడి ఉన్న అశ్విని మృతదేహం వద్ద నగేష్ ను చూసి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ప్రియురాల్ని హత్య చేసిన సైకో ప్రియుడు. అనుమానంతో అమానుషానికి ఒడిగట్టిన సైకో. ప్రియురాల్ని దారుణంగా హత్య చేసిన సైకో ప్రియుడు. రక్తపు మడుగులోనే పోలీసుల కోసం ఎదురుచూపులు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో దుర్ఘటన. సంతోషిమాత ఆలయ సమీపంలో ఘటన. 27 ఏళ్ల అశ్విని అనే మహిళను దారుణంగా హతమార్చిన నగేష్. 2 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అశ్విని నగేష్తో ప్రేమలో పడి అతనితో కలిసి ఉంటున్న అశ్విని. ఉపాధి కోసం అశ్వినికి టీ స్టాల్ పెట్టించిన నగేష్. తరచూ టీ స్టాల్ కు వస్తున్న మరో యువకుడితో అశ్విని చనువు. తట్టుకోలేక గొడవకు దిగిన నగేష్ కత్తితో అశ్వినిని దారుణంగా పొడిచి చంపిన నగేష్. రక్తపు మడుగులో పడి ఉన్న అశ్విని మృతదేహం వద్ద నగేష్ ను చూసి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.